ఓం శాంతి. ఈరోజు మురళి 6/8/2024. మధురమైన పిల్లలారా, ఇప్పుడిక వికర్మలు చేయడం ఆపేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వికర్మాజీత శకానికి వెళ్ళాలి, లేదా వికర్మాజీత శకాన్ని ప్రారంభించాలి. అంటే వికర్మలపైన విజయాన్ని పొందేటువంటి ప్రపంచంలోకి మనం వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు వికర్మలు చెయ్యకండి అంటున్నారు బాబా. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ ఏ ఒక్క విషయంలో తండ్రిని తప్పకుండా అనుసరించాలి? బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ ఏ విషయంలో తండ్రిని తప్పకుండా అనుసరించాలి? జవాబు: ఏ విధంగా తండ్రి స్వయం శిక్షకునిగా అయ్యి మిమ్మల్ని చదివిస్తున్నారో అలా బాబా సమానంగా ప్రతి ఒక్కరూ టీచర్గా కావాలి. మీరేదైతే చదువుతారో దాన్ని ఇతరుల చేత చదివించాలి. శిక్షకుని పిల్లలైన మీరు కూడా శిక్షకులే, టీచర్లే. అలాగే సద్గురు పిల్లలైన మీరు సద్గురువులు కూడా. మీరు సత్యఖండాన్ని స్థాపించాలి. మీరు సత్యమైన నావ పైన ఉన్నారు. మీ నావ కదులుతుంది కానీ మునిగిపోదు. బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి. టీచర్ పిల్లలు మీరు టీచర్గా చదివించాలి, స్వయం టీచర్గా కావాలి. సద్గురు పిల్లలు మీరు సద్గురు అయినారు. అనేక ఆత్మలకు ముక్తి, జీవన్ముక్తిని దారి తెల్పించాలి. సత్యఖండాన్ని స్థాపన చేయాలి. మీరు సత్యమైన నావ పైన ఉన్నారు. మీ నావ కదులుతుంది కానీ ఎప్పుడు మునిగిపోవడానికి వీలు లేదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. వారు ఆత్మలను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఆత్మలకే చెప్తున్నారు, ఆత్మలతోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది కొత్త జ్ఞానము. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు కొత్త కాలేజు చదువు. ఇక్కడ మిమ్మల్ని ఎవరు చదివిస్తారు? ఆత్మిక తండ్రి పిల్లలైన మనల్ని బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు. దీన్ని మర్చిపోకూడదు. వారు తండ్రి మళ్ళీ చదివిస్తారు కాబట్టి టీచర్ కూడా. మనం కొత్త ప్రపంచం కోసమే చదువుతామని కూడా మీకు తెలుసు. ప్రతి ఒక్క విషయంలోనూ నిశ్చయం ఉండాలి. కొత్త ప్రపంచం కోసం చదివించేవాళ్ళు ఒక్క బాబానే. ముఖ్యమైన విషయం ఒక్క బాబాదే. తండ్రి మనకు బ్రహ్మ ద్వారా ఈ శిక్షణని ఇస్తున్నారు. ఎవరో ఒకరి ద్వారానే ఇస్తారు కదా. భగవంతుడు బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తారు అనే గాయనం కూడా ఉంది. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేస్తున్నారు. ఆ దేవీ దేవత ధర్మం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇది కలియుగం కావున స్వర్గస్థాపన జరుగుతోందని నిరూపించబడుతోంది. స్వర్గంలో కేవలం దేవీ దేవత ధర్మం వాళ్లే ఉంటారు. మిగిలిన అన్ని ధర్మాలు ఏవీ ఉండవు. అనేకతనే ఉండదు. అందరూ పరంధామంలో రెస్ట్ హౌస్లో ఉంటారు. ఇప్పుడు ఇది కలియుగం కావున స్వర్గస్థాపన జరుగుతోంది అని నిరూపించబడుతోంది. స్వర్గంలో కేవలం దేవీ దేవత ధర్మం వారే ఉంటారు. మిగిలిన ఇన్ని ధర్మాలు ఉండనే ఉండవు, అనగా అవి వినాశమైతాయి. ఎందుకంటే సత్యుగంలో ఇంకా వేరే ధర్మమే లేదు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ తండ్రి మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది సంగమ యుగము. ఇది అర్థం చేయించేందుకు చాలా సహజమైన విషయం. త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మ ద్వారా స్థాపన అని చూపిస్తారు. ఎవరి స్థాపన? స్థాపన తప్పకుండా కొత్త ప్రపంచాన్నే జరుగుతుంది కదా. పాతదాన్ని ఎవరైనా స్థాపన చేస్తారా? లేదు కదా. కొత్త దాన్నే స్థాపన చేయడం జరుగుతుంది. పాత ప్రపంచాన్ని స్థాపన జరగదు. పాత ప్రపంచం వినాశం జరుగుతుంది. కొత్త ప్రపంచంలో దైవీ గుణాల కలిగిన దేవతలే ఉంటారని నిశ్చయం ఉంది పిల్లలకు. మనకే నిశ్చయం ఉంది? కొత్త ప్రపంచంలో ఎవరుంటారు? దివ్య గుణాలను కలిగిన దేవతలే ఉంటారు. కావున ఇప్పుడు మనము కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ దైవీ గుణాలను ధారణ చేయాలి. మొట్టమొదట కామం పైన విజయాన్ని పొంది నిర్వికారులుగా కావాలి. ఇంతకుముందు ఈ దేవతల ముందుకెళ్ళి మీరు సంపూర్ణ నిర్వికారీలు, మేము వికారులము అనేవారు. స్వయాన్ని వికారులుగా భావించేవారు. ఎందుకంటే వికారాల్లోకి వెళ్ళేవాళ్ళు. మీరు కూడా ఈ విధంగా నిర్వికారులుగా అవ్వాలి.
దైవీ గుణాలను ధారణ చేయాలి. ఈ వికారాలైన కామక్రోధాలే ఉన్నట్లయితే దైవీ గుణాలు ఉన్నాయన్నారు. కామక్రోధాలు ఉంటే దైవీ గుణాలు ఎలా ఉంటాయి? వికారాల్లోకి వెళ్ళడం, క్రోధం చేయడం, ఇవన్నీ అసురీ గుణాలు. వికారాల్లోకి వెళ్ళడం, కోపం చేసుకోవడం, ఇవన్నీ అసురీ గుణాలు. దేవతలలో ఏమైనా లోభం ఉంటుందా? ఇక్కడ పంచవికారాలు ఉన్నాయి, అక్కడ ఉండవు. ఇది రావణ ప్రపంచం. త్రేత మరియు ద్వాపర యుగాల సంగమంలో రావణ్ణి జన్మ జరుగుతుంది. ఏ విధంగా ఇది పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచాల సంగమమో అలాగే ఇది కూడా సంగమం. దినము పగలు రాత్రి యొక్క సంగమం ఉంది. తర్వాత బాబా అంటారు రాత్రి పగలు యొక్క సంగమం ఉంది. అట్లాగే ఇది పాత ప్రపంచం పోతుంది, కొత్త ప్రపంచం యొక్క సంగమం. బాబా అంటున్నారు త్రేత మరియు ద్వాపర యుగాలలో సంగమంలో రావణ్ణి జన్మ జరుగుతుంది. ఏ విధంగా ఇది పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం సంగమం, అలాగే అది కూడా సంగమమే. ఇప్పుడు ఈ రావణ రాజ్యంలో ఎంతో దుఃఖం ఉంది, రోగాలు ఉన్నాయి. దీన్ని రావణ రాజ్యం అంటారు. రావణ్ణి ప్రతి సంవత్సరము కాల్చుతూ ఉంటారు. వామ మార్గంలోకి వెళ్ళడంతో వికారులుగా అయిపోతారు. ఇప్పుడు మీరు నిర్వికారీలుగా కావాలి. ఇక్కడే దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరు ఎటువంటి కర్మలను చేస్తారో అటువంటి ఫలాన్నే పొందుతారు. ఇప్పుడు పిల్లల ద్వారా ఎటువంటి వికర్మలు జరగకూడదు. బాబా ఏమంటున్నారు? చెడు కర్మనే చెయ్యకూడదు. ఎందుకంటే ఆల్రెడీ చేసిన పాపాలే చాలా ఉన్నాయి. వాటిని దూరం చేసుకునేకే టైం పడుతుంది. మళ్ళీ పాపాలు చేస్తే ఇంకెప్పుడు? ఒకరేమో రాజా వికర్మాజీతుడు, మరొకరేమో రాజా విక్రముడు. ఇప్పుడు ఇది విక్రమ శకం, అనగా రావణ వికారుల శకం. ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరు. అలాగే కల్పం ఆయుష్ గురించి కూడా ఎవ్వరికీ తెలీదు. నిజానికి దేవతలే వికర్మాజితులుగా ఉంటారు. 5000 సంవత్సరాలు రాజా వికర్ముడు, బాబా అంటారు 2500 సంవత్సరాలు ఉన్నాడు. 5000 సంవత్సరాల్లో రాజా వికర్ముడు 2500 సంవత్సరాలు ఉన్నాడు. 2500 సంవత్సరాలు రాజా విక్రముడు ఉన్నారు. సగం వికర్మాజితుల్ది వారివి చెప్పినా కానీ వారికి ఏమీ తెలియదు. వికర్మాజిత శకము అనేది 1వ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. విక్రమము వికర్మ బాబా అంటారు. వికర్మాజిత్ సంవత్సరం, విక్రముని యొక్క సంవత్సరం. విక్రముడంటే వికర్మలు చేసేవారు, వికర్మాజిత్ అంటే వికర్మల అనే దాని నుండి దూరమైన వారు. వాళ్ళ శకం అనేది సత్యత్రేతాయుగాలు. అది 2500 సంవత్సరాలు ఉంటుంది. 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు విక్రమ శకం నడుస్తోంది. మళ్ళీ మీరు వికర్మాజితులైన మహారాజా మహారాణులుగా అవుతారు. ఎప్పుడైతే మీరు తయారైపోతారో అప్పుడు ఇక వికర్మాజిత శకం ప్రారంభమవుతుంది. ఈ విషయాలన్నీ మీకే తెలుసు. బ్రహ్మను ఎందుకు కూర్చోబెట్టారు అని మిమ్మల్ని అడుగుతారు. అరే మీకు ఇతనితో ఏమిటి? మిమ్మల్ని చదివించేవాళ్ళు వీళ్ళు కాదు. మీరు శివబాబా ద్వారా చదువుకుంటారు. ఇతడు కూడా వారి ద్వారానే చదువుకుంటున్నారు. చదివించేవారు ఒక్క జ్ఞానసాగర్లే. బాబా విచిత్రులు. చదివించే తండ్రి విచిత్రుడు, కంటికి కనపడరు. వారికి చిత్రం అనగా శరీరం లేదు. వారిని నిరాకారుడు అని అంటారు. అక్కడ అన్నీ నిర్వికారి ఆత్మలే ఉంటాయి పరంధామంలో. మళ్ళీ ఇక్కడికి వచ్చి సాకారులుగా అవుతాయి. పరంపిత పరమాత్మనైతే అందరూ తలుచుకుంటారు. వారు ఆత్మలకు తండ్రి. లౌకిక తండ్రికి పరమాత్మ అనే శబ్దం వాడరు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. పరం అనే శబ్దము లౌకిక తండ్రికి వాడరు. స్కూల్లోని విద్యార్థులు చదువుపైన ధ్యాసనుంచుతారు. ఎప్పుడైనా ఏదైనా పదవిని పొందితే, లాయర్ మొదలైన వారిగా అయిపోతే ఇక చదువు ఆగిపోతుంది. లాయర్ అయి మళ్ళీ చదవరు కదా. చదువు పూర్తి అయిపోతుంది పదవి పొందుతూనే. మీరు కూడా దేవతలుగా అయిపోతారు. అప్పుడు మళ్ళీ చదువు అవసరమే ఉండదు. 2500 సంవత్సరాలు దేవతల రాజ్యం నడుస్తుంది. ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు.
మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాల్సి ఉంటుంది. ఈ ఆలోచన కూడా ఉండాలి. చదివించకపోతే వారు టీచర్ ఎలా అవుతారు? మీరందరూ టీచర్లే. మీరు టీచర్కి పిల్లలు కదా, కావున మీరు కూడా టీచర్గానే కావాలి. కావున చదివించేందుకు ఎంతమంది టీచర్లు కావాలి? ఏ విధంగా తండ్రి టీచర్ సద్గురువు ఉన్నారో అలాగే మీరు కూడా టీచర్లే. సద్గురువు యొక్క పిల్లలైన మీరు సద్గురువులే. వారు సద్గురువులు కాదు, వారు గురువు పిల్లలు, గురువులు. సత్యము అనగా సత్యం, సత్యఖండం అని భారతదేశాన్నే పిలుస్తారు. ఇప్పుడు అదే అసత్యఖండంగా మారింది. తిరిగి బాబా వచ్చి సత్యఖండంగా తయారు చేస్తున్నారు. వారే సత్యమైన సాయి బాబా, అంటే రాత్రిని పగలు చేసేవాళ్ళు. ఎప్పుడైతే సత్యమైన తండ్రి వస్తారో అప్పుడు అసత్యమైన వాళ్ళు కూడా ఎంతోమంది వెలువడతారు. ఈ నావ ఊగుతుంది కానీ సత్యత నావ తుఫాన్లు వస్తాయి కానీ మునిగిపోదనే గాయనం కూడా ఉంది. మాయ తుఫాన్లు ఎన్నో వస్తాయి కానీ వాటిని చూసి భయపడకూడదు అని పిల్లలకు బాబా రోజు అర్థం చేయిస్తున్నారు. సన్యాసులు మీతో ఈ విధంగా ఎప్పుడూ మాయ తుఫాన్లు వస్తాయి అని చెప్పరు. నావను ఏ తీరానికి తీసుకెళ్తారో వారికి తెలియనే తెలీదు. భక్తి ద్వారా సద్గతి లభించిందని పిల్లలైన మీకు తెలుసు. భక్తి ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా సద్గతి. కిందకు దిగజారుతూనే వచ్చారు. భగవంతుడు వచ్చి భక్తులకు భక్తి ఫలితాన్ని ఇస్తున్నారు. భక్తిని తప్పకుండా చెయ్యాలి అని అంటారు. అచ్చా, భగవంతుడు వచ్చి భక్తికి ఏ ఫలాన్ని ఇస్తారు? తప్పకుండా సద్గతినే ఇస్తారు కదా. వారు అలా అంటారు కానీ ఎప్పుడొచ్చి ఇస్తారో, ఎలా ఇస్తారో ఏమీ తెలియదు. మీరు ఎవరినైనా అడిగితే ఇది అనాదిగా నడుస్తూ వస్తోంది, ఇది పరంపరగా వస్తోంది అంటారు. రావణ్ణి కాల్చుతారు. మరి రావణ్ణి ఎప్పటి నుంచి కాల్చుతారు అని అడగండి. పరంపరగా అంటారు. మీరు అర్థం చేయిస్తే వీరి జ్ఞానం ఏదో కొత్తదిగా ఉందే అంటారు. ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకున్నారో వారే వెంటనే అర్థం చేసుకుంటారు. బ్రహ్మ విషయాన్ని వదిలేయండి. శివబాబా జన్మ అయితే ఉంది కదా, అందుకే శివరాత్రి అంటారు. నా జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది అని స్వయం బాబానే చెప్తున్నారు, భగవంతుడే చెప్తున్నారు. ప్రాకృతిక మనుష్యుల వలె నా జన్మ జరగదు, గర్భధారణ జరగదు. ఎందుకంటే వారందరూ గర్భము ద్వారా జన్మ తీసుకుంటారు, శరీరదారులుగా అవుతారు. నేనైతే గర్భంలోకి ప్రవేశించను. ఈ జ్ఞానాన్ని పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ మాట ఎవరు చెప్తారు? ఏ సాధు, సన్యాసి, ఋషి, ముని, శరీరదారులు ఎవ్వరూ చెప్పరు. నేను గర్భం ద్వారా జన్మ తీసుకోను, నేను ప్రకృతి యొక్క మనుష్యుల వలె తీసుకోను, నా జన్మ దివ్యమైన అలౌకిక జన్మ అని ఎవ్వరూ చెప్పలేరు. దేహమున్న ఏ దేహదారులు చెప్పడానికి వీల్లేదు. ఈ జ్ఞానమును పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. జ్ఞానసాగరుడని మనుష్యులు ఎవ్వరిని అనరు. ఈ ఉదాహరణ నిరాకారునికే వర్తిస్తుంది. నిరాకారుడైన తండ్రి ఆత్మలను చదివిస్తున్నారు, వారికి అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరు ఈ రావణ రాజ్యంలో పాత్రను అభినయిస్తూ దేహాభిమానులుగా అయిపోయారు. ఆత్మయే అన్నీ చేస్తోంది. ఈ జ్ఞానం ఎగిరిపోయింది. ఇవైతే ఇంద్రియాలే కదా, నేను ఒక ఆత్మను, వీటితో కర్మలు చేయించినా చేయించకపోయినా నా ఇష్టం, నేను మాలిక్ ఆత్మని. నిరాకారి లోకంలో బాబా అంటున్నారు శరీర రహితంగా కూర్చొని ఉంటాము పరంధామంలో. ఇప్పుడు మీరు మీ ఇంటిని కూడా తెలుసుకున్నారు. వారైతే మళ్ళీ ఇంటినే ఈశ్వరునిగా భావిస్తారు. వారు బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు కదా. బ్రహ్మలో లీనమైపోతామనుకుంటారు. లీనం ఎక్కడి నుంచి అవుతారు? ఇల్లు వేరే, ఇల్లు మాలికుడు వేరే. నా ఇల్లు అంటాం కానీ నేనే ఇల్లు అనం కదా. ఇంటిలో ఐక్యమెట్లయిపోతాం? అదే బాబా అంటున్నారు, ఇంటినే ఈశ్వరునిగా భావిస్తారు. బ్రహ్మలో లీనమైపోతామని అంటారు. బ్రహ్మలో నివాసం చేస్తామని అన్నట్లయితే ఈశ్వరుడు వేరే అవుతారు. వారైతే బ్రహ్మమునే ఈశ్వరుడు అంటారు. ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది. తండ్రిని కూడా మర్చిపోతారు. ఏ తండ్రి అయితే విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారిని స్మృతి చేయాలి కదా. ఎందుకంటే వారే స్వర్గాన్ని తయారు చేస్తారు.
ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులు. మీరు ఉత్తమ పురుషులుగా అవుతారు. కనిష్ట పురుషులు ఉత్తమ పురుషుల ముందు తల వంచుతారు. అంతే కదా. దేవతల మందిరంలోకెళ్ళి ఎంతగా మహిమ గాయనం చేస్తారు. మనమే దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. ఇది చాలా సాధారణమైన విషయం. విరాట రూపం విషయాన్ని గురించి కూడా తెలియచేశారు. విరాట చక్రం ఉంది కదా, వారైతే కేవలం బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని గాయనం చేస్తారు. లక్ష్మీనారాయణులు మొదలైన వారి చిత్రాలైతే ఉన్నాయి. తండ్రి వచ్చి అందరినీ సరిదిద్దుతారు. మిమ్మల్ని కూడా సరిదిద్దుతున్నారు. రోజు రోజు చెప్పి చెప్పి సరిదిద్దుతున్నారు. ఇది తప్పు అని బాబా చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే భక్తి మార్గంలో మీరు జన్మ జన్మాంతరాలు ఏదైతే చేస్తూ వచ్చారో అదంతా తప్పే. కావుననే మీరు తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు ఇది అధర్మయుక్తమైన ప్రపంచం. ఇందులో అంతా దుఃఖమే దుఃఖం ఉంది. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. దేహాభిమానం కారణంగా దుఃఖమే దుఃఖము. రావణ రాజ్యం ఇది. అందుకే బాబా అంటున్నారు అందరూ వికారీలుగా ఉన్నారు. అందరూ వికారీగా ఉన్నారు. అందుకే దుఃఖం. రావణి రాజ్యం అధర్మయుక్తమైనది, రాముని రాజ్యం ధర్మయుక్తమైనది. ఇది కలియుగం, అది సత్యుగం. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. వీరు శాస్త్రాలను చదవడం ఎప్పుడైనా చూశారా? స్వజ్ఞానం ఇచ్చారు మరియు రచన గురించి కూడా అర్థం చేయించారు. ఎవరైతే స్వయం చదివి ఇతరులకు వినిపిస్తారో వారి బుద్ధిలోనే శాస్త్రాలుంటాయి. కావున సర్వుల సుఖదాత ఒక్క శివబాబానే. తానే ఉన్నతోన్నతుడైన తండ్రి. వారిని పరంపిత పరమాత్మ అంటారు. అనంతమైన తండ్రి తప్పకుండా అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. 5000 సంవత్సరాల క్రితం మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. తండ్రినే రామ అని అంటారు. రామ అనగా సీతను పోగొట్టుకున్న రాముడు కాదు. అతడు సద్గతి ఇవ్వడు. ఆ రాముడు ఒక రాజు. అతడు మహారాజు కూడా కాదు. మహారాజు లక్ష్మీనారాయణులు కదా. మహారాజు మరియు రాజుకు తేడా అయితే అర్థం చేయించారు. వారు 16 కళలు కలిగిన వారు లక్ష్మీనారాయణ మహారాజులు. రాజులు 14 కళల వారు. రావణ రాజ్యంలో కూడా రాజులు మహారాజులు ఉంటారు. వారు చాలా షావుకారులుగా, వీరు చాలా తక్కువ షావుకారులుగా ఉంటారు. వారిని సూర్యవంశీయులు, చంద్రవంశీయులు అనరు. ఇందులో షావుకారులకు మహారాజా అనే టైటిల్ లభిస్తుంది. మహారాజా అంటారు. ల్యాండ్ లార్డ్కి మహారాజా అంటారు. తక్కువ షావుకారులకు రాజు అన్నది లభిస్తుంది. ఇప్పుడు ఇది ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యం. నాథుడు ఎవ్వరూ లేరు. రాజును ప్రజలు అన్నదాతగా భావిస్తారు. ఇప్పుడైతే వాళ్ళు కూడా పోయినారు. ఎక్కడ అన్నదాతలు వాళ్ళే అన్నాన్ని మింగేసేవాళ్ళుగా అయిపోయినారు. ఇప్పుడైతే వారు కూడా పోయారు. మిగిలిన ప్రజల పరిస్థితి ఎలా ఉందో చూడండి. కొట్లాటలు, గొడవలు మొదలైనవి ఎన్ని ఉన్నాయి. ఎక్కడ చూసినా అశాంతియే. ఇప్పుడు మీ బుద్ధిలో ఆది నుండి అంతిమం వరకు మొత్తం జ్ఞానం అంతా ఉంది. రచయిత అయిన తండ్రి ఇప్పుడు ప్రాక్టికల్గా మీ సముఖంగా ఉన్నారు. మళ్ళీ భక్తి మార్గంలో వారి కథ తయారవుతుంది. ఇప్పుడు మీరు కూడా ప్రాక్టికల్లో ఉన్నారు. మీరు అర్ధకల్పం రాజ్యం చేస్తారు. సత్య త్రేతాయుగాలలో మనం రాజ్యం చేస్తాం. మళ్ళీ అది తర్వాత ఒక కథగా అయిపోతుంది. చిత్రాలైతే ఎన్నో ఉన్నాయి. మీరు ఎప్పుడు రాజ్యం చేసేవారు అని ఎవరినైనా అడిగితే 1,00,000 సంవత్సరాలు అని అనేస్తారు. సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు. మీరు ప్రవృత్తి గృహస్థ ఆశ్రమానికి చెందినవారు. మళ్ళీ అపవిత్ర గృహస్థ ఆశ్రమంలోకి వెళ్ళాలి. గృహస్థ బంధనంలోకి వెళ్తారు. స్వర్గ సుఖాల గురించి ఎవ్వరికీ తెలీదు. నివృత్తి మార్గం వారు ఎప్పుడూ ప్రవృత్తి మార్గం గురించి నేర్పించలేరు. ఇంతకుముందు అడవుల్లో ఉండేవాళ్ళు సాధు సన్యాసులు. వారిలో శక్తి ఉండేది. వారి భోజనంను అడవుల్లోకి చేర్చేవాళ్ళు. ఇప్పుడు ఆ శక్తి లేదు. మీలో కూడా అక్కడ రాజ్యం చేసే శక్తి ఉండేది సత్యత్రేతాయుగాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడుంది? మన పైన మనమే చేయలేము. ఇంకా విశ్వం పైన ఎక్కడ చేస్తాం ఇప్పుడు? అది ఇప్పుడు లేదు. అధర్మంగా అయిపోయింది. నేనొచ్చి ధర్మస్థాపనను చేస్తున్నాను. అధర్మం యొక్క వినాశనం చేస్తున్నాను.
అధర్ములను ధర్మంలోకి తీసుకొస్తాను. ఇంకా ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళందరూ సమాప్తమైపోతారు, వాపస్ ఇంటికి పిలుచుకుపోతారు బాబా. అయినా బాబా పిల్లలు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి అని చెప్తారు. తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అయిపోతారో అప్పుడే తండ్రి వచ్చి సుఖవంతులుగా తయారు చేస్తారు. ఇది కూడా అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా. ఇందులో మార్పులు చేర్పులు చేయబడవు. ఎప్పుడైతే దుఃఖిగా అయిపోతామో అప్పుడే దుఃఖహర్త సుఖకర్త బాబా వచ్చి దుఃఖాల నుంచి విడిపిస్తారు. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, ఇది కూడా అనాదిగా రచింపబడి ఉన్న ఆట. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू। సారాంశం, ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి. సత్యమైన తండ్రి లభించారు కాబట్టి ఎప్పుడూ ఎటువంటి అసత్యమైన అధర్మమైన పనులు చేయకూడదు. బాబా ఏమంటున్నారు, ఈ పురుషోత్తమ సంగమ యుగంలో బాబా వచ్చి మనల్ని పురుషోత్తములుగా చేస్తున్నారు కాబట్టి దానికోసం పురుషార్థము చేయాలి. అధర్మంగా మరియు అసత్యమైన కార్యాలు చేయకూడదు. రెండవ పాయింట్, మాయ తుఫాన్లు చూసి భయపడకూడదు. సత్యం యొక్క నావ కదులుతుందే ఊగుతుందే కానీ మునిగిపోదనేది సదా గుర్తుండాలి. సద్గురువు యొక్క పిల్లలు సద్గురువులుగా అయ్యి అందరి నావను తీరానికి చేర్చాలి. వరదానం, సహజ యోగము యొక్క సాధన ద్వారా సాధనాల పైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే ప్రయోగి ఆత్మగా కండి. సహజ యోగం యొక్క సాధన ద్వారా సాధనాల పైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే ప్రయోగి ఆత్మలుగా కండి. ప్రయత్నం చేయండి, ప్రాక్టికల్గా ప్రయత్నం చేసి సాధనాల పైన విజయాన్ని పొందండి. ఒక్కొక్క రోజు, వారం రోజుల్లో ఒక్కరోజు మొబైల్ లేకుండా, లేదా రోజంతట్లో ఉదయం సాయంత్రం లేకుండా అప్పుడప్పుడు వదిలేస్తా చూడాలి. సాధనాలు నన్ను ఆకర్షిస్తాయా, నేను సాధనాల నుంచి అతీతంగా ఉన్నానా అని పరిశీలన చేసుకోవాలి. వివరణ, సాధనాలున్నా సాధనాలను ప్రయోగంలోకి తీసుకొస్తూ కూడా యోగ స్థితి అలజడి చెందకూడదు. అవి లేవంటే యోగ స్థితి, పాటలు లేవంటే యోగం చేయలేను, కామెంటరీ లేదంటే యోగం చేయలేను. కొంతమంది అయితే చెవులోనే పెట్టుకొనే ఇయర్ ఫోన్ పెట్టుకొనే వింటానే యోగం చేస్తారు. బాబాతో మాట్లాడాలని కూర్చుంటారు, భగవంతునితో మాట్లాడేది కూడా చెవుల్లో పెట్టుకొని విని నేర్చుకోవాలా. మనకు మనస్సు కుదరలేదు, ఎప్పుడన్నా ఒకసారి అట్లా పెట్టుకొని చేసుకోవచ్చు, కానీ అమృత వేళలో కూడా పెట్టుకొనే వింటనే చేస్తారు. తో బాబా అంటున్నారు, సాధనాలు ఉన్నా సాధనాలను ప్రయోగంలోకి తీసుకొస్తూ కూడా యోగ స్థితి అలజడి కాకూడదు. యోగులుగా అయ్యి ప్రయోగం చేయడం అతీతంగా కావడం అని అంటారు. యోగులుగా అయ్యి ప్రయోగం చేయడాన్ని అతీతంగా కావడం అంటారు. నిమిత్త మాత్రంగా ఉంటూ అనాసక్త రూపంతో ప్రయోగం చేయండి సాధనాలని. కోరిక ఉన్నట్లయితే ఆ కోరిక మంచిగా కానివ్వదు. కష్టపడడంలోనే సమయం గడిచిపోతుంది. ఆ సమయంలో మీరు సాధనలో ఉండే ప్రయత్నం చేసినా సాధనాలు తమ వైపుకి ఆకర్షిస్తూనే ఉంటాయి. కావున ప్రయోగి ఆత్మలుగా అయ్యి సహజ యోగం యొక్క సాధన ద్వారా సాధనాల పైన అనగా ప్రకృతి పైన విజయీలుగా కండి. ప్రయత్నం చేసిన సాధనాలు తమ వైపుకి ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి బాబా అంటున్నారు, అప్పుడప్పుడు దానిపైన విజయం పొందేందుకు ప్రయత్నం చేయాల, ప్రకృతి పైన విజయీలుగా కావాలా. స్లోగన్, స్వయం సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరచడమే సంతుష్టమణులుగా కావడం. స్వయం సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరచడమే సంతుష్టమణులుగా కావడం. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.